సందర్భంగా ఈరోజు మేము ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ తరఫు నుంచి జెండా ఎగిరేయడం జరిగింది. కావున మా ఎలక్ట్రీషియన్ మిత్రులకు వచ్చిన వాళ్ళందరికీ మా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేనా చెప్పండి. ఎదుగురా చక్కగా వస్తుంది. साँझ सवेरे फिर भी कभी अब नाम को तेरे बोलो महात्मा गांधी जी की जय। महात्मा गांधी की दोनों खींचो. यही जोड़ा देगा जी. और थोड़ा खींचो थोड़ा ऊपर खींचो. हाँ वो बस बस में गाना भी आता वरना नहीं आता सारे वाले. సంబరాలు జరుపుకుంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సోదరులందరూ ఇలాగే ముందు కూడా ఈ స్వాతంత్ర సమర స్ఫూర్తితోటి ఇంకా మరికొన్ని కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా మన భారతదేశాన్ని మీరు ఒక విద్యుత్ కాంతుల్లాగా మెరిసేటట్లుగా మీరు ఎలక్ట్రిసిటీ అంటే మీరు కూడా మెరిసే దీపాలు కాబట్టి మీకు వీలైనంత వరకు మన యొక్క దేశం కోసం మన త్యాగమూర్తులు గాంధీ గారు
जय 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 స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఈ విధంగా మనకు స్వేచ్ఛను ప్రసాదించినారు. అలాగే మనం కూడా వాళ్ళలో ఉన్నటువంటి స్ఫూర్తిని కొంతైనా తీసుకొని మనం కూడా మన దేశం కోసం కొంత త్యాగం చేద్దామని. అలాగే మాకు ఇంతటి అవకాశాలు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడా మీ యొక్క ఆశీర్వాదాలు మీ యొక్క అభిమానాలు మాకు ఇస్తారని అందరినీ పేరుగా కోరుతున్నాము. మా వల్ల అలాగే మీ యొక్క హెల్ప్ కూడా మాకు ఇవ్వండి. మీ నిర్ణయం మీకు హెల్ప్ సాయం మాకు చేయాలని మేము ఏం చేస్తాం. అందరూ ఈ సంవత్సరం ఎలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్. నగరికల్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ మిత్రులందరికీ విజ్ఞప్తి. ఈరోజు మనం హరికృష్ణ ఎలక్ట్రికల్ షాప్ దగ్గర 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నందుకు అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు. మరియు మనం ఎప్పుడు ఇదే విధంగా కలిసికట్టుగా ఉంటూ మన పనుల్లో జ్ఞానం పెంచుకుంటూ మరియు షాపు ఉన్నటువంటి మన సార్ గారికి మన సహకారం వాటర్
తీసుకోవాలి రాజు రమేష్ ध्यान खोलो जितना ध्यान खोलो पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जल तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो भारत माता की जय। యూనియన్ సభ్యులందరికీ అధ్యక్షులు కార్యవర్గానికి వచ్చిన నాతో పాటు ఎలక్షన్ మిత్రులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం మన తాత తండ్రులు వాళ్ళ ఎన్నో త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్రం వచ్చింది. మనకు ఈ స్వాతంత్రాన్ని ఫలాలను అనుభవిస్తున్నాం. ఎందుకంటే స్వేచ్ఛగా తిరుగుతున్నాం, స్వేచ్ఛగా ఉంటున్నాం. స్వాతంత్రం వచ్చింది కాబట్టి, లేకపోతే మనకి ఇలాంటి స్వేచ్ఛ దొరికేది కాదు. ఆ స్వాతంత్రాన్ని తెచ్చింటూ ఎలాగైతేనే అదే కూడా స్వతంత్రం తెచ్చిన విధంగా మన యూనియన్ కూడా అదే విధంగా మన యూనియన్ని ఏదో ముందు నడిపించినట్టు మనకు స్వాతంత్రం వచ్చినట్టు యూనియన్ పెట్టినామంటే మనకు స్వాతంత్రం వచ్చినట్టు ఎలక్షన్ అందరికి ప్రతి ఒక్కరికి ఆ యూనియన్ కూడా పెట్టింది కాబట్టి మనం ఫలాలు అందుతున్నాం. ఏంటంటే రేటు విషయంలో కానీ మన సమస్య వచ్చినప్పుడు కానీ ఈ యూనియన్ ద్వారానే మనం పరిష్కరించుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఇదే విధంగా స్వాతంత్ర దినోత్సవం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలి. నాది ప్రతి ఒక్కరి బాధ్యత అది. ఈ యూనియన్లో బాధ్యత ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్కు మనం పోవాలి. పోతే నీకు సమస్య వచ్చినప్పుడు యూనియన్ అందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం వచ్చి మిగతా టైంలో యూనియన్ అడ్జేయడం అనడం కాదు. యూనియన్ కార్యక్రమాలు హాజరు కావాలి. మీ సమస్యలు కానీ మీ పర్సనల్ సమస్య ఉంటే కూడా యూనియన్ కొన్ని తీర్చగలిగే శక్తి ఉన్నది. అందుకోసం మనందరం ఖచ్చితంగా
ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆల్రెడీ ఇప్పుడు హీరో అయితే ఉన్నారో మొన్న మీటింగ్ కూడా వీళ్ళే వచ్చింది 100%. ఇంకా మనం రాలే ఇంకోసారి కాకుండా ప్రతి ఒక్కరు చెప్పాలి, ఒకరికొకరు చెప్పుకోవాలి. అరే మనం పోవాలని ఆయన అక్కడ మనకి ఏం జరుగుతుందో తెలియట్లేదు, మరి మనకి ఏమైనా సమస్యలతో ఎంత ఇబ్బంది చేస్తారనే భావన కలగాలి. ప్రతి ఒక్కరు ఒకరికొకరు ఇన్స్పైర్ అయ్యి రోడ్డు తీసుకొచ్చుకుంటే మనకు ఎంతమంది ఉంటే ఇక రోడ్డు మీద పోతుంది సరే యూనియన్ ఎంతమంది ఉన్నారా, యూనియన్ బాగుంది అన్నట్టు ఆలోచన విధానం రావాలి ఎదుటోని గిట్ట. ఆ విధంగా వచ్చినప్పుడు మన యూనియన్ ఐక్యత ఉంటే మన సమస్యలు మనం పరిష్కరించగలుగుతాం. మరి మనం ఇది బిల్డింగ్ కోసం మనం పూజ చేసినాం, అది కావాలంటే కూడా మనం చాలా కొద్దిగా చందారూపంగా అడిగినాం. మరి అది కూడా పూర్తి చేసుకోవాలంటే ఒకరు చెప్పాలి, నేను దానికి 1000 రూపాయలు ఇచ్చినా, నేను 2000 ఇచ్చినా, 3000 ఇచ్చినా, నీవంతా నీకేం చేయి, నువ్వు 1000 ఇస్తావా 500 ఇస్తావా, కనీసం మంచి నీళ్ళని ఆడ తెచ్చి పెడతావా, లేదా నీళ్ళని కొడతావా, నువ్వు రోజు నీ వంతుకు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలని విధంగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నా. జై హింద్. కొంచెం వెనక జరిగింది. చేయబడి పెడితే పడుతుంది. బాగా పెళ్లి ఎంఆర్పి ఇస్తాడంటే బాగా పెళ్లి తీసుకో మంచిగా చూసుకో తీసుకో. లేదు భాయ్ మధ్య నుంచి నెమ్మది తిప్పు, బై తిప్పితే పోతుంది. ముఖాన్ని ఐడెంటిఫై చేయలేదు. రోజు సోను ఏ టైం రావాలని తెలుసు. అక్కడ కొబ్బరికాయ అయిపోయినాయిగా. అవి ఫోటోలు తీసి వీడియోది ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు వీడియో చేయాలిగా. अधिनायक जय भारत भाग्य विधाता
పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ క్షల వంగ వింజై మాచల యమున గంగా చల హితరంగ సబ శివాయే జాయే సబ శివాశిషుమాయే జాయే తవ జయ గాథ జనగణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. స్టార్ట్ పెట్టినా అది లాగినా బ్రహ్మాండ లాగిన గంట సేపు వెయిట్ చేసిందంటే 2 నిమిషాలు అయితే సెమినార్కి వచ్చిన వాళ్ళకైతే తెలుసు అది ఎంత బాగుంది ఏంటి అనేది వాళ్ళు చూసినారు. మిగతా వాళ్ళకి కూడా అది ఏర్పాటు చేపిద్దాం. ఇంకోటి ఏంటంటే మనకు భవన నిర్మాణ రంగంలో చూసినట్టయితే ఎలక్ట్రీషియన్ రంగంలో చాలా అంటే క్రమశిక్షణ లోపం చాలా ఉంది. మీటింగ్లు పెట్టినప్పుడు సమయానికి రాకపోవడం, ఆడ ఫోన్ వచ్చింది, అడుగుతున్నా, ఈడ పని, ఆడ పని, ప్రతి మండల కమిటీలో ఇదే జరుగుతుంది. నేను ఇక్కడ ఉన్న మీ అందరికీ ఏం చెప్తున్నానంటే 29 రోజులు కష్టపడాడు, ఒక్కరోజు యూనియన్ కోసం కేటాయించి, ఒకే ఒక్కరోజు. ఆ రోజు మనకు పూర్తి హాలిడే అంతే. ఇక మనది 24/7 వర్క్ ఉండే ఫీల్డ్. ఎందుకంటే కరెంట్ ఉన్నంతసేపు మనకు ఏదో ఒక సమస్య ఎవరికి ఒకరు వస్తూనే ఉంటుంది, మనకు ఫోన్లు చేస్తూనే ఉంటారు. మనకి ఇంట్లో ఫోన్ చేస్తారు, వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ఏమి పోయేటప్పుడు కూడా ఫోన్ చేస్తున్నాం. కాబట్టి మన ఫీల్డ్లో కష్టం. మనందరం ఒక చోట ఒకసారి సమావేశంగా ఏర్పడాలంటే చాలా అది కఠినమైనది చెప్పాలంటే. కాకపోతే ఒక రోజు దీని కోసం కేటాయించండి, ఇలాంటి మంచి మంచి కార్యక్రమం చేయండి. పోయినప్పుడు కూడా చేశారు కదా, కార్యక్రమం చాలా బాగుంది. మరి మన కొండారెడ్డి గారు అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ఆయన కూడా అధ్యక్షత చేశారు, బాగుంది. ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తూ మన యొక్క ఎలక్ట్రీషియన్, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మన యొక్క బలాన్ని మనం పెంచుకోవాలి. ఎందుకంటే మన సమస్యలు అంటే మన సమస్య ఏంది, రేటు విషయము, అది ఇది మన సమస్య. ఇది పక్కన పెడితే మనకంటే ఒక ఎజెండా ఉంది. మనకేం కావాలి, ఈఎస్ఐ, పిఎఫ్ ఖచ్చితంగా మనకు భవన నిర్మాణ కార్మిక శాఖ సంక్షేమ బోర్డు నుంచి అమలు చేయాలని చెప్పేసి గత 7 సంవత్సరాలుగా మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క మినిస్టర్కి కానీ కార్మిక శాఖ అధికారులకు కానీ మెమోలు ఇచ్చుకుంటూ వస్తుంది. కానీ ఇప్పటి వరకు అది అవ్వట్లేదు. మనం ఏదంటే ఒకసారి టెస్ట్ డౌన్ కార్యక్రమం పెడదామని చెప్పేసి రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టినప్పుడు మేము ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాకపోతే మండల కంపెనీల నుంచి సమావేశం రావట్లేదు. మండల కంపెనీలు సమావేశం ఉంటేనే జిల్లా కమిటీలు ముందుకు వస్తాయి. జిల్లా కమిటీలు ముందుకు వస్తేనే రాష్ట్ర కార్యవర్గం పనిచేస్తారు. మరి మనం టెస్ట్ డౌన్ కార్యక్రమాన్ని కూడా త్వరలో చేద్దాం. జిల్లా వైజ్ అవసరమైతే రాష్ట్రం ఒకేసారి కాకపోయినా ఒక్కొక్క జిల్లాలో ఒక రోజునైనా పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. తెలుసు రాష్ట్ర కార్యాలయాలు అన్నది తెలుసు, టెస్ట్ డౌన్ కార్యక్రమం చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఎందుకోసం అంటే మనకి ఈఎస్ఐపిఎఫ్ ఇప్పుడు సబ్స్టేషన్లో పనిచేసే ఎలక్ట్రీషియన్కి ఈఎస్ఐపిఎఫ్ ఉంది. మనం గొప్ప కాదు, మనమేమి తక్కువేం కాదు. हमसे काम कराने से पहले अगर कोई दूसरे इलेक्ट्रिशियनों के पास गया तो सबका सेम रेट रहा, सबकी एक ही बात रही. सबके पास अगर लेबर कार्ड है तो वैसे आदमी को वो चुनना. उसके लिए हम क्या करना, हम सबकी एक आवाज होना, हम सबका एक बात होना, हमारी सबकी एक रेट है. अगर हमारी सबका एक ही जो रेट रहा तो किसी से भी काम करा है, जिसको पसंद आया, उसमें कॉम्पिटिशन नहीं रहता. और घर का मालिक जो काम करा था, अगर गलती से हमको कुछ प्रॉब्लम हो गया, कुछ इंजूर्ड हो गए, मार लग गया, तो घर का मालिक बहुत से लोग बोले तो सारी एक दिन के दवाखाने क्या देते, उससे बढ़ के हमको कोई कुछ नहीं देने वाला है. तो फिर हमारे को सहारा को हमको सहारा को तो गवर्नमेंट ये जो लेबर कार्ड के तरफ से हमको जो बेनिफिट दे रही, फायदे
इसमें इतने फायदे हैं ये लेबर कार्ड में। अगर कोई व्यक्ति काम करते वक्त किसी को ना हो, अगर वो मर गया तो गवर्नमेंट से 6 लाख रुपए, 6 लाख। अगर वो इंजर्ड हो गया, काम नहीं करने के लायक हो गया, उसको 5 लाख रुपए। अगर उसकी बॉडी डैमेज हुई, जितना परसेंटेज है उसके हिसाब से 4 लाख रुपए। अगर वो चलने के लायक नहीं है तो व्हील चेयर भी मिलता हो। वो ऐसा इंजर्ड हो गया कि हमेशा के लिए 5 लाख क्यों दे रहा, मरा नहीं, फिर भी 5 लाख के काम ही नहीं कर सकते। आज हमको मिलेगा क्या? 5 रुपए नहीं मिलेगा। तो इतने बेनिफिट्स हम यूज करना नहीं करना जरूरी है, उतने बेनिफिट उठाने के लिए। अगर हम उनको मार वाला काम करते करते इंजर्ड हो गए, 3 दिन एडमिट हो गए दवाखाने में, हमको डॉक्टर बोला बेड रेस्ट ले लो, हमारा घर कैसा चलेगा? डेली 300 रुपए के हिसाब से वो भी हमारे अकाउंट में। अगर लेबर कार्ड हम सही इस्तेमाल करें, अगर लेबर कार्ड के बेनिफिट उठाने रमन రెండు జెండాలు ఒకటేసారి లిఫ్ట్ అయ్యి దగ్గర దగ్గర కొబ్బరికాయలు కొట్టి రెండు ఒకసారి లిఫ్ట్ అయ్యేపు. నేనైతే తొందర పడుతుంది పుట్టుడు అమ్మాయి ఒక్కడు అట్నుంచా జాగ్రత్త.
उच्चल जलतरंग तब शुभना है जाहे तब शुभाशिष माहे जाहे तब जय गाक गण गण मंगल जय है बाल तब जय है जय है जय है स्वतंत्र भारत के भारत माता के महात्मा गांधी के अंबेडकर नारे के नेहरू नारे के గిదే నొక్కాలి నాన్న ఇప్పుడు भारत माता भारत माता हमारा है
వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మన ఎలక్ట్రిక్ అసోసియేషన్ తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నాకన్నా ఎక్కువ మనం మీకు తెలుసు, మీరు రాష్ట్రానికి ఒకసారి వెళ్ళారు, మీటింగ్ ఏం జరిగింది మనం అనేక गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 కొద్దిగా కిందికి మీది పోయింది బాగా. ఓకే.